భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సార్, మీరు ఒక 10 సంవత్సరాల పాటు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా ఐఐటీ, జేఈఈ వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు, కోచింగ్ ఇచ్చారు, మంచిగా టీచ్ చేశారు. సో, అది వదిలేసి ఈ వైపు వచ్చారు. మరి అక్కడ మీరు పొందలేనిది ఇక్కడ మీరు ఆధ్యాత్మిక రంగంలో పొందుతున్నారా? అంటే నన్ను నేను ఆధ్యాత్మికవేత్తగా నేను చూసుకోవట్లేదమ్మా. అంటే అది చాలా పెద్ద పదం కదా! దానికి నేను తగునో లేదో కూడా మాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. మనం చదువుకున్న చదువు తర్వాత అదో ఆ ఉద్యోగం అని అన్నారు కదా మీరు. ఆ ఉద్యోగం తర్వాత ఈ రామాయణాన్ని మనం రిసర్చ్ చేయాలి అని అన్నప్పుడు పార్ట్ టైమ్‌గా నేను ఐఐటీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాడిననమాట. ఆ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎంతో మంది పిల్లల్ని నేను గమనించడం స్టార్ట్ అయింది. అంటే ఎందుకు పిల్లలు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? సిన్సియర్‌గా ఉన్న స్టూడెంట్స్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? కొందరు స్టూడెంట్స్ ఎందుకు డిసిప్లిన్డ్‌గా ఉండలేకపోతున్నారు? అని పిల్లల్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో, దానివల్ల నాకు జరిగిన హెల్ప్ ఏంటనంటే, ఇప్పుడు రామాయణాన్ని సామాన్యుడికి ఎస్పెషల్లీ పిల్లలకి దగ్గర చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ మనం తీసుకుంటే అది హెల్ప్ అవుతుంది. అది ఇంకా మనుషులకు దగ్గరవుతుంది, పిల్లలకి దగ్గరవుతుంది, విద్యార్థులకు దగ్గరవుతుంది అన్న విషయము మీద బాగా ఒక ఎక్స్‌పీరియన్షియల్ నాలెడ్జ్ వచ్చింది. అంటే అనుభవం వచ్చింది. సో, అక్కడ నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చాను. దానివల్ల ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందని. ఇక్కడికొచ్చేటప్పటికి రామాయణాన్ని మీరు గమనించారంటే మేము రాసిన పుస్తకాలు ఏది తీసుకున్నా మీరు, అవి కేవలం ఏదో ఒక కథ గురించని కాకుండా దాన్ని నీ జీవితంలో నువ్వెలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఆచరించొచ్చు అన్న మోడల్స్ తయారు చేశామన్నమాట. సో, మీరన్నదానికి ఆ ఉద్యోగం నాకు రామాయణాన్ని ప్రజలకు దగ్గర చేయటం కోసం ఎలా తీసుకెళ్తే బాగుంటుందో ఆ జ్ఞానాన్ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందనమాట. సో, తప్పకుండా అది అంటే భగవంతుడి ప్లాన్ చాలా పెద్దగా ఉంటుంది గదా! మనకు తెలీదు గదా! సో, నేనైతే ప్లాన్ చేయలేదు. ఆ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయటం, ఉద్యోగం తర్వాత ఇలాంటి పార్ట్ టైమ్ టీచింగ్ చేయటం, దాని తర్వాత దాంతో పాటు ప్యారలల్‌గా ఇలా రావటం అన్నది ఒకదానికొకటి హెల్ప్ చేసుకున్నాయి. అందుకే పుస్తకాలు ఆచరణాత్మకంగా వచ్చాయని మేము అభిప్రాయపడుతున్నాం అన్నమాట. సార్, ఇప్పుడు నిఫ్ట్, ఐఐటీ, ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ రామాయణం అందులోని కథలు ఏ విధంగా హెల్ప్ అవుతాయంటారు? ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ అంటే ఏదైనా గాని ఒక ఆహ్, ప పరీక్ష. పరీక్ష అంటే నువ్వు నేర్చుకున్న దాన్ని ఎంత స్మార్ట్‌గా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలవు. అంతే గదా! ఇప్పుడు 3 గంటల్లో ఒక మనిషి భవిష్యత్తును మనం డిసైడ్ చేయలేం గదా! ఏ ఎగ్జామ్‌ని మీరు తీసుకున్నా గాని ఒక 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. లేకపోతే గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ఉంటుంది. కానీ ఆ ఎగ్జామ్స్ వేస్టా అంటే ఆ ఎగ్జామ్స్ ఎందుకు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే, అంత తెలుసుకున్నావు. ఒక టైమ్ లిమిట్‌లో నిన్ను నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతావు అన్నదానికే టైమ్ లిమిట్ పెట్టి ఎగ్జామ్ పెట్టారు. లేకపోతే 3 గంటల్లో ఒక మనిషి జీవితాన్ని, ఆ అబ్బాయి వాళ్ళ యొక్క లైఫ్‌ని మొత్తం డిసైడ్ చేయడం అనేది అన్‌ఫెయిర్ అనిపిస్తుంది మనకి. కానీ ఏదో ఒక పారామీటర్‌తో మనం జడ్జ్ చేయాలి. అవునా కదా! అందుకని ఆ 3 అవర్స్ అని పెట్టారు. ఈ ప్రయత్నంలో ఎవడు సక్సెస్ అవుతాడనంటే, వాడు నేర్చుకున్న దాన్ని హార్డ్ వర్క్‌తోనే కాదు, స్మార్ట్ వర్క్‌తో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది అందరికీ తెలిసింది. కానీ ఆ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? ఆ హార్డ్ వర్క్ అంటే ఏంటి? ఈ రెండిటిని కలిపి ఎలా చేయాలి? నా మీద టైమ్ అన్న ప్రెషర్ ఉంటుందన్నమాట. చుట్టుపక్కల 100 మంది కూర్చొని ఇదే ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. ఒకడేమో అడిషనల్ మేడం, అడిషనల్ మేడం అని అంటూ ఉంటాడన్నమాట. అమ్మో! నాకన్నా ఎక్కువ రాసేస్తున్నాడనే ప్రెషర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో తల్లిదండ్రులేమో "అరేయ్! నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ సంపాదించేసేయాలిరా" అని అంటారన్నమాట. లేకపోతే ఇంకొకరేమో "అమ్మా! నువ్వు ఎంబీబీఎస్ అయిపోవాలమ్మా, లేకపోతే కుదరదమ్మా" ఇలా అంటే ఈ ప్రెషర్స్, టైమ్ ప్రెషర్, తర్వాత నువ్వు నేర్చుకున్నదంతా నీకు గుర్తుండటము, నువ్వు నేర్చుకున్నదంతా ప్రాక్టీస్‌లోకి రావటం, ఇవన్నీ కలిపి ఒక చోట నీ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు, నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటావు అన్నదే కదా ఎగ్జామ్ అంటే. ఎగ్జామ్ అంటే ఇంతకు మించి ఏం లేదు. ఇన్ని ప్రెషర్స్ నీ మీద ఉన్నప్పుడు, ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నీ మీద ఉన్నప్పుడు, ఇంత ప్రిపరేషన్ నువ్వు చేసినప్పుడు, అన్నీ కలిపి ఏ విధంగా ఫ్రూట్‌ఫుల్‌గా బయటకొస్తుంది అని చూపించేదే ఎగ్జామ్. మరి రామచంద్రుడి జీవితం కూడా ఒక ఎగ్జామే కదా! అడుగడుగునా రాముడికి జరిగింది పరీక్షనే కదా! అడుగడుగునా సీతమ్మకు జరిగింది పరీక్షనే కదా! అడుగడుగునా ఆంజనేయ స్వామికి జరిగింది పరీక్షనే కదా! ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఆంజనేయ స్వామి ల సీతమ్మ అటు లంకలో ఉంది. రావణాసురుడు చెరపట్టాడని తెలిసిన తర్వాత అటు వెళ్ళటానికి అందరూ భయపడ్డారు. ఆంజనేయ స్వామి కూడా అబ్బా! వెళ్ళలేమేమో అని అనుకున్నారు. అవునా కదా! అలాంటి సమయంలో జాంబవంతుడొచ్చి "హే హనుమ,
నువ్వు లేనాయనా, నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు అని అన్నప్పుడు నేను వెళ్ళగలను అని ఒక ధైర్యం తెచ్చుకునేసి అలా సముద్రాన్ని లంఘించాడు. అంటే తను చెయ్యలేనేమో, ఇతరులు చేయలేనిది నేను కూడా చేయలేనేమో అని ఒక డీలా పడిన స్థితి నుంచి తను సాధించి అటు పక్కన లంక మీదికి వామహస్తం అంటాం కదా, అంటే ఎడమ పాదంతో లంకలోకి ప్రవేశం చేసేంత వరకు హనుమంతుడు చేసిన ట్రావెల్ ఒక ఎగ్జామే కదా. సో తప్పకుండా అడుగడుగున రామాయణంలో ఉన్న ప్రతి అంశము మనకి నీ జీవితంలో వచ్చే ఈ ఎగ్జామ్సే కాదు, జీవితం పెట్టే నిజమైన పరీక్షలకు కూడా ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది అనమాట. అత్యున్నత స్థితిలో అంటే మంచిగా నేను జీవితాన్ని గర్వంగా బ్రతికాను అని చెప్పుకునే విధంగా నిన్ను మనిషిలా బ్రతికేటట్టు ఎలా నీ జీవితం పెట్టే పరీక్షల్ని ఎదుర్కోవాలి అని రామాయణం నేర్పిస్తుంది అనమాట. For more videos like this, subscribe Big TV channel.